నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ఉన్న సౌకర్యాలు, రోడ్డు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను పట్టణ టీపీఓతో కలిసి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించడం జరిగింది. సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ పరిధిలో బృందావనం గార్డెన్స్ నుండి లింగాపూర్ దేవునిపల్లి తరకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక నుండి కామారెడ్డి సబ్స్టేషన్ వరకు ఉన్న అన్ని లేఅవుట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఇవాళ కలెక్టర్ వరకు, ఇవాళ కానిస్టేబుల్గా హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఒకవేళ వాళ్ళే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలు పెడితే, పోలీసులే ఒకవేళ గన్నులు తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా. ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద, ఉద్యోగస్తుల మీద మనం లంచగొండ్లని మాట్లాడడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతభత్యాలు, బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున, పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు. కానీ వారి కష్టం సుఖం చూసిన వారిని, వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వారిని, వారు ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు. లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజాప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నాం. ఈరోజు పోలీసులకి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలి. ఖమ్మం జిల్లా తల్లాడలో రైతు వేదిక అందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ 102 చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నారని, విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశారు. 3 గ్యాస్ సిలిండర్ వస్తుంది అంటే యాప్ లో అప్పుడు మనం అప్లై చేసాం. నేను కూడా చూసా, పరిశీలించాను. అప్లికేషన్ చాలా మంది టిక్ పెట్టారు. మాకు అది కావాలి, గ్యాస్ సిలిండర్ కావాలనేది టిక్ పెట్టారు. టిక్ పెట్టిన వాళ్ళకి రావట్లేదు, లేదా ఆధార్లో తప్పులుంటే రావట్లేదు. అవి సరి చేస్తున్నాం. ఇప్పుడు జనవరి నుంచి అవి కరెక్ట్ అవుతాయి, అందరికీ వస్తాయి. సబ్సిడీ కూడా 500కే వస్తుంది. అలాగే మండల ఆఫీస్ లో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నారు, ఎంపీఓ గారు కూడా చెప్పారు, మనకి తొందరలోనే అయిపోతుంది. ఇంకా అలాగే ముఖ్యమైనది రైతు భరోసా, రైతు బంధు, అది రైతు రుణమాఫీ ఇస్తారా, వాళ్ళ వల్ల అవుతుందా, ఒట్టి మాటలు చెప్పారని మరి టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా తీవ్రమైన విష ప్రచారం చేశారు. కానీ ఇచ్చి చూపించాము. అవునా కదా? ఇప్పుడు ఏ కళ్ళల్లో చూసినా రైతులు ఆనందంగా ధాన్యం కాటాలు వేసుకుంటున్నారు. 500 రూపాయల సబ్సిడీ, అలాగే మద్దతు ధర క్వింటాకి 2320. అంటే ఒక క్వింటాకి ఒక రైతుకు వచ్చేసి 2820 రూపాయలు వస్తుంది. అంటే ఒక ఎకరంకి 10 నుంచి 20,000 రూపాయల వరకు కూడా మనకు లాభం వస్తుంది. అంతేకాకుండా 2 లక్షల రూపాయలు లోపు రుణమాఫీ దగ్గర 98% అయిపోయింది. ఇంకా 1-2 మిగిలారు, 100లో 1-2 మిగిలారు. వాళ్ళకు కూడా త్వరలోనే అది కూడా అయిపోతుంది. ఎందుకంటే చిన్న సాంకేతిక కారణాలు, ఆధార్లు కానీ బ్యాంక్ అకౌంట్లు ఇలాంటి వాటి తప్పులు ఉంటే ఆగిపోవడం జరిగింది. అవి కూడా తొందరలోనే వస్తాయి. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఇన్ని రోజులు అవాకులు చెవాకులు పేరారు. ఇప్పుడు మాట్లాడమనండి, ఏం మాట్లాడతారు? ఎవరైనా మంచి పనులు చేస్తూ ముందుకెళ్తుంటే అడ్డుపుల లేసి మరి దాన్ని ఏదైనా లొసుగుందా, ఏం కన్నా ఉంది అని మాట్లాడటం కాదు. చేతనైతే చేసి చూపించాలి. మీరు చేయలేకపోయారు 10 సంవత్సరాల్లో.
ఇప్పుడు మేము వచ్చి సంవత్సర కాలంలో ఇన్ని చేస్తే సహించలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అయినా సరే మీరు ఏ విధంగా అయితే మా మీద భరోసా ఉంచి నమ్మకం ఉంచి ఇవాళ కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చారో అదే విధంగా మేము ఈ సంవత్సర కాలం నుంచి అలు పెరగకుండా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన జిల్లా మంత్రులు ముగ్గురు కానీ ఎమ్మెల్యేలుగా మేము కానీ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజల మధ్య తిరుగుతున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. మా చేతనైనంత శక్తి మేరకు పనిచేసి మీకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలోనే మరి ఈజీఎస్ కింద కానీ సిఆర్ఆర్ అని ఇట్లా అవి 60 కోట్ల రూపాయలు ఈ సిమెంట్ రోడ్లకి బోర్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో సగం పనులు మనకు పూర్తి అయిపోయినాయి, ఇంకొక సగం ఇప్పుడు ప్రారంభమైనాయి. ఇవే కాకుండా తార్ రోడ్లు కానీ ఇంకా మరి హాస్టల్ పిల్లలకి మంచాలకని ఇట్లా మన కాలువలకి పుడికలు తీయించడము ఇలాంటి ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి పనులే కదా. మరి ప్రతిపక్ష వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా? సంవత్సరంలో ఏం చేశారని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని మేము ఈ సంవత్సరంలోనే చేశాం. మరి కొంచెమైనా విఘ్నత కలిగి మాట్లాడాలి. విమర్శించే ముందు అందులో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజలందరూ గమనిస్తారు. ఇప్పటికే నవ్వుకుంటున్నారు వాళ్ళ అబద్ధాలకి. ఇంకా వాళ్ళు ప్రజల్లో చులకన కావద్దని నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మేము విద్య మీద వైద్యం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. మన విద్యార్థులకి గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ ఓపెన్ చేసిన మొట్టమొదటి రోజే యూనిఫామ్స్, మరి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా అందించడం జరిగింది. పిల్లలందరికీ వచ్చేవి కదా, వచ్చాయా లేదా? మరి నువ్వు అన్నారు అసలు నేర్చుకోపోయారు ఏమా? అవునా? మేము మరి పొద్దు నుంచి తిరిగి వస్తున్నామా? నేనెందుకున్నాను. అలాగే కుల బంగారం కూడా వస్తుందమ్మా. కొంచెం గవర్నమెంట్ అప్పుల్లో ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ కట్టడానికే డబ్బులు సరిపోట్లా. అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి. త్వరలో అప్పులు తీరిన వెంటనే వస్తాయి. కొంచెం గవర్నమెంట్ దగ్గర డబ్బులు రావాలంటే. అంతేకాకుండా మన ఎప్పుడు 10 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఒకరికన్నా వచ్చిందా? ఎవరికి రాలా. అందరు కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఈ సంవత్సరంలోనే 50,000 పైన ఉద్యోగాలు వచ్చాయి. నిన్ననే డాక్టర్స్ కూడా ఇచ్చారు. డాక్టర్స్ కి, నర్సులకి, పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇట్లా తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇవన్నీ జరిగినాయి. ఇంకొక 30,000 ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి. సింగరేణిలో కూడా జాబ్స్ వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళు చేయలేని మనం చేస్తున్నామని కుళ్ళు వాళ్ళకి. అంతే సింపుల్ గా చెప్పాలంటే. ఈ ఉద్యోగాలే కాకుండా పిల్లలకు చదువు బాగుండాలి. అన్ని ఊళ్ళలో స్కూల్స్ ఉన్నాయి కానీ హాస్టల్స్ లేవు. పిల్లలు బయటకు వెళ్ళి చదువుకోవడం కానీ ప్రైవేట్ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తే 1,000 రూపాయలు, 1,00,000 రూపాయల ఫీజులు కట్టలేకపోతున్నారన్న ఉద్దేశంతో మన సత్తుపల్లి కూడా 300 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే అన్ని స్కూల్స్ విత్ హాస్టల్స్ అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే మనం అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ఇక మన పిల్లలకి దాదాపు చదువుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని స్కూల్స్, హాస్టల్స్ అన్ని ఒక చోటే ఉంటాయి. ఇలా అన్ని చేసుకుంటూ పోతా ఉంటే మరి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారనే కదా అర్థం. అందరికీ నచ్చుతుంది కదా. పాలన ఎలా ఉంది? సంవత్సరం పాలన మంచిగా ఉంది. గట్టి చెప్పండి. బాగుంది, నచ్చింది కదా. ఇంకా కాకపోతే 1, 2 అమలు చేయాలి. ఎవరు ముందు రావడం లేకపోతే కూడా ముందుగా తలాడు కావాలండి. చల్లా సుజాత గారు తల్లా నుండి.
చింతపట్ల శ్రీలక్ష్మి కల్లాడ చింతపట్ల నాగమణి కల్లాడ చింతపట్ల నాగమణి గారు గరడేపల్లి నాగలక్ష్మి గారు బొట్టు భారతమ్మ గారు గుండ్ల సీత గారు రాజేశ్వరి గౌడూరు వచ్చారమ్మా. మీ పేరు గుమ్మడిదల బేబీ బత్తిని సుబ్బమ్మ ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే వంటింటికే పరిమితమైన మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంధ్యారాణి కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచ మేధావి డాక్టర్ భారత రత్న భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఇవాళ వారు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మాలాంటి ఎంతోమంది వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి ఎంతో మందికి వాళ్ళ రాజకీయ భిక్షని అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం. ఇవాళ నివాళులు అర్పించడం అంటే మనం దండలు వేసి దండం పెట్టడమే కాదు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం, దానికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి. అందుకొరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ని అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది గౌరవ నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం లోపల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అందరం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. డిసెంబర్ 6 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ యువకులు, నాయకులు, విద్యార్థులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జేఏసీ అధ్యక్షులు ప్రసాద్, మాజీ ఎంపీడీసీ శ్రీను మాట్లాడుతూ 7 జడ్జీల తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అమలు చేయడం జరిగిందని అన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపల్లి ఆనందంగా పూలమాల వేయాల్సిందే కోరుతున్నాం. మహేష్ మరి చొప్పదండిలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడ్డాడు. మరి అతనికి త్వరలో మనము శంకర్ మాదిగ గారు పూలమాల
పురస్కరించుకొని మరి అంబేద్కర్ గారికి పూలమాలలేసి మరి మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై మా మాదిగలంతా మండలంలో ఉన్న పార్టీలకు అతీతంగా మండలంలో ఉన్న మాదిగ సోదరులమంతా ఏకతాటిపైకి వచ్చి ఒక జేసీ కమిటీ ఏర్పాటు చేసుకొని మరి అంబేద్కర్ వర్ధంతి నాడు మనము ప్రభుత్వానికి ఇక్కడున్న కొంతమంది నాయకులకు ఒక విన్నపము చేయడానికి జరుగుతున్న పరిణామాలు తెలుసు మీ అందరికీ. మరి ఆగస్టు 1 నాడు మరి 7 జడ్జిలతో కలిపి మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ఏ రాష్ట్రాలలో అయితే ఇక్కడ జనాభా అధికంగా ఉంటే ఆ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చినప్పటికీ మరి నిండు అసెంబ్లీలో అదే రోజు నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటూ మరి మా మిత్రులైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ ప్రకటించినప్పుడు వాళ్ళప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే 2004లో తీర్పచ్చి ఇది కేంద్రం ప్రకటించాలి, రాష్ట్రం ఏర్పడుతున్న అవకాశం లేదు కాబట్టి దీన్ని రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇన్ని రోజులకు నడిపించిన మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లే ఇప్పుడు ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి 7గురితో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. వర్గీకరణ ఏ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే ఏర్పాటుకోవాలని చెప్పి తీర్పిచ్చిన దానికి అనుగుణంగా ఈరోజు అంబేద్కర్ అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన ఎన్నో కృషి, అంబేద్కర్ యొక్క రాజ్యాంగంతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఒక ఉన్నత స్థానం కానీ సమాజంలో అందరికీ సమాన హక్కులు కానీ ప్రతిదీ అంబేద్కర్ దేవాలనే వచ్చిందని విశ్వసిస్తూ అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తీర్మానం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏబిసిడి వర్గీకరణకు సపోర్ట్ చేస్తుంది. కొడిమ్యాల మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రథమ కళ్యాణ వార్షికోత్సవ ఉత్సవాలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా రోజు 1000 మంది భక్తులతో పూజలు అందుకున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా సంతోషంగా ముగిసింది. జోగులాంబ గద్వాల జిల్లా 7వ వార్డు పిల్లికున్న కాలనీ శ్రీ ముడుపుల ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దాదాపు 101 జంటలు కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణసాగర్ అయ్యర్ తెలిపారు.
काश्यपगोत्रोद्भव श्रीदेवसेनधाम्नी लक्ष्मीं कन्यां द्वितीयकन्यागोत्रं समुच्चार्य चतुर्षेय प्रवरान्वित काश्यपगोत्रोद्भवां यतिराजवर्मणो नप्त्रे नम्बिरा श्रीवल्लीनाम्नीं कन्यां तारयतु पुण्यामर्धतां शिवावसन्तु सौमनस्यमस्तु अक्षरवंशानां मातृवंशानां पितृवंशानां नरकात् उत्तीर्य उत्तमलोक प्राप्त्यर्थं दये अनेन वरेण कन्यायाम् उत्पाद इष्यमान सन्तत्य द्वादं शुभमण्डल पर्यन्तं कृत राशेर्वर्ष अवसाने एकैक यव अपकर्षण संमितकाले ब्रह्मलोक विष्णुमिदं जगद्ध्रुव राजा विहावयो ध्रुवं राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दयेन्द्रश्चाग्निजराजं धारयतां ध्रुवा गुडजीरकधारणमुहूर्तसुमुहूर्तोऽस्तु तदेव लग्नं वदनं तदेव ताराबलं यन्त्रबलं तदेव विद्याबलं दैव बलं तदेव लक्ष्मीपदे देङ्ग्रियवे गुडजीरकधारण नामराशि वशात् स्थिताः संपूर्ण परिहारार्थं संतान प्रतिबंधक उद्योगमस्त दोष परिहारार्थं वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं मांगल्य समर्पणं करिष्ये तदंग मंगलाष्टकपठनं करिष्ये लक्ष्मीर्यस्य परिग्रह कमलभोः सोनोर्घरप्मान्दधा औत्रश्चन्द्रविभीषणं शेषय्यशय्यासनः ब्रह्माण्डं वरमन्दिरं सुरगणः नरो मनयुतौ विघ्नेश विघ्नेश्वरौ नासत्यो निरतर्वरुद्गणयुताः पर्जन्यमित्रादयः रामो ययातिर्यदुः इक्ष्वाकुश्च विभीषणाः దేవాలయ కులాంజనేయ స్వామి దేవాలయ అర్చకులను ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి శుభ సందర్భంగా మన దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఇది 6వ సంవత్సరం కళ్యాణం చేయడము. ఇక్కడ భక్తులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని స్వామివారి భగవంతుడికి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సర్వరోగాలు పోవడము, తర్వాత శీఘ్రంగా సంతానం కలగడం, శీఘ్రంగా కళ్యాణం కావడము, తర్వాత సకల రోగాలు పోవడము, తర్వాత రుణబాధల నుంచి విముక్తి కావడం, ఇలాంటి శుభకార్యాలు ఎన్నో జరుగుతున్నాయి.
కానీ ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య తండోపతండాలుగా పెరుగుతూ వస్తున్నారు. ఇలాగే భక్తులందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము. భక్తుల సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలో వెలమ జాతిని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను రామగుండం కార్పొరేషన్ పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షులు నడిపెల్లి రామ్మోహన్ రావు, నడిపెల్లి విద్యాసాగర్రావు, బల్లమూరి అమరీందర్రావు తీవ్రంగా ఖండించారు. గోదావరిఖండ్లోని ఆదిత్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే తనకు వ్యక్తిగతంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాలలో మొత్తం వెలమ జాతిని లాగుతూ మాట్లాడడం సరైంది కాదని అహంకారపూరితంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే యావత్ వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం అయితే మొత్తం ఎవరైతే కాంగ్రెస్ ఆయన క్షమాపణ ఇవ్వాలని కేసులు అమలు చేసి అన్నీ చెప్పిండు. వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వారి ఉన్నటువంటి భూముల తగాదాలు ఇంకేదో వారితో పెట్టుకున్నటువంటి వారు వెలుమవారు కావచ్చు. కానీ వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడినప్పుడు వారి ఆ సందర్భాన్ని బట్టి వారి మట్టికే పరిమితం కావాలి. కానీ వెలుమ జాతినే వంశాన్నే విమర్శించి నా అమ్మ కొడుకులు అలా చూస్తాను చంపుతానని చెప్పి బెదిరించినటువంటి ఇంతవరకు ప్రజాస్వామ్యంలో తాను ఒక పబ్లిక్ సెక్టార్లో ఉండి పబ్లిక్ సెక్టార్ అడ్వైజర్ కొంచెం మెంబర్గా ఉండి అధ్యక్షుడిగా ఉండి బాధ్యత ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రభుత్వ బాధ్యత నిర్వహించుకునేటువంటి ఎమ్మెల్యే ఎంతవరకు సంబంధించిన చెప్పని మొత్తం యావత్ వెలుమ కులస్తులందరూ మా పద్మనాయక వెలుమ కులస్తులందరూ కూడా విచారించదగ్గది బాధపడేటువంటి మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కొత్త పిచ్చగాడు పొద్దులేదు అన్నట్టు ఈనాడు వచ్చినటువంటి ఎమ్మెల్యేనే. ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహనీయులు కీర్తిశేషులు జగన్ వెంగళరావు గారు, పార్టీ అధ్యక్షులు నడిపినటువంటి ఎంఎస్ఆర్ గారు, ఎన్నో మంత్రి పదవి చేసినటువంటి జీవి సుధాకర్ రావు గారు, చుక్కారావు గారు, చెప్పుకోబోతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంలో కూడా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు మీరు కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కాదా, వెలుమ వాళ్ళు కాకుండా అంటావా? ఎంతవరకు సంబంధించిన కానీ ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మాట్లాడడం వెలుమ సంఘం పూర్తిగా తీవ్రంగా ఖండించి దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యావత్ వెలుమ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదో వినిపించుకుంటామని చెప్పినట్టుంటే మేము కూడా అదే పని చేస్తాం, మేము కూడా వినిపించుకుంటామని చెప్తున్నట్టు మాకు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆవేశపడులు ఉన్నారు. మేమంటే వయసు పడేటువంటి కాదు, కానీ యూత్ చెప్పలేము ఏం చేస్తారు. వాళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళకి వాడేటువంటి భాష మాకు ఏంటంటే ఒక సభ్యత సంస్కారం అనేటువంటి జాతి, ఎదుటి మనిషి ఏ విధంగా గౌరవించాలని చెప్పి నేర్చుకున్నటువంటి జాతి మాది. కాబట్టి ఒకరితోటి మేము మాటని మళ్ళీ ఇంకొకరికి పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మేము వెలుమ సంఘం రాష్ట్ర యావత్ మొత్తం ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పినటువంటి మేము డిమాండ్ ఇస్తున్నాం. వెల్మ కుల బాంధవులను మొత్తం
వీర్లపల్లి శాంతినగర్ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు దూషించినటువంటి భాష కానీ ఆయన సభ్యత కానీ ఆయన విలువలు తెలుస్తుంది. అదేవిధంగా మా పద్మనాయక బెల్మా అందరికీ ఆయనే తప్పకుండా క్షమాపణలు చెప్పే అవసరం ఉన్నది. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో మా బెల్మా సంఘము ఏంది అనేది ఆయనకు చూపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దాన్ని వారు ఎదుర్కొనే చాలా సంతోషం. మేమేంది అనేది వారికి చూస్తాము. ఇంతటితో సోదరులందరికీ కూడా నమస్కారం. ప్రపంచంలో అత్యంత పెద్దదైన లిఖిత పూరిత రాజ్యాంగం భారతదేశంలో ఉంది. ఏ రాజ్యాంగంలో లేనన్ని పదాలు ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ లాంటి మహాశయులు ఎంతోమంది రాజ్యాంగాన్ని రచించి ఈ దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలంతా కూడా శాంతియుతంగా జీవించాలి, ప్రపంచానికే ఒక గురువుగా ఉన్న ఈ యొక్క భారతదేశం ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతియుతంగా జీవించాలని సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని భారతదేశం ప్రపంచానికి అందించిన దేశంగా ఇక్కడ ప్రజలు కుల వర్గ మతాలకు అతీతంగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని చెప్పి గొప్ప రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. మరి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ప్రకారం ప్రభుత్వం కూడా ప్రజల మధ్యలో కులాన్ని కానీ మతాన్ని కానీ రెచ్చగొట్టే విధంగా ఓట్ల కోసం కావచ్చు, ఇతరత్ర లబ్ధి కోసం కావచ్చు, కుల మతాలను రెచ్చగొట్టకూడదని చెప్పి క్లియర్గా రాజ్యాంగంలో ఉంది. మరి ప్రభుత్వమే ఆ పని చేయొద్దంటే ఒక గొప్ప ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వానికి అలాంటి రాజ్యాంగం నియమ నిబంధనలు విధించిందంటే ఒక వ్యక్తి అనే వ్యక్తి ఈ సమాజంలో ఒక ఇండివిజువల్ ప్రాథమికంగా హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఎన్నైతే కోరుకుంటున్నాడో అదే రాజ్యాంగం ప్రాథమిక విధులు కూడా అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ప్రజలు ఏ విధంగా జీవించాలని చెప్పి కూడా రాజ్యాంగం తెలియజేయడం జరిగింది. మరి అలాంటి రాజ్యాంగానికి అతీతంగా గొప్ప మహాపురుషులు ఈ యొక్క నిర్మాణం చేసిన ఈ యొక్క రాజ్యాంగం ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో కూడా ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి, తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తన మౌత్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, ఒక భాష మాట్లాడితే ఎదుటి వాళ్ళతో ప్రేమను పొందే విధంగా భాష ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగా భాష ఉండకూడదు. నీకెవరైనా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కానీ ఎవరైనా హాని చేసినట్టయితే దానికి చట్టం ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నో చట్టాలు కూడా రాజ్యాంగ సభలో నిర్మాణం చేసిన ఎన్నో చట్టాలు కూడా చట్ట ప్రకారం కూడా పోలీస్ వ్యవస్థ ల్యాండ్ ఆర్డర్ కూడా నిన్ను వ్యతిరేకించిన వాళ్ళ మీద, నిన్ను తిట్టిన వాళ్ళ మీద, నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద, నీ ప్రాపర్టీ లాక్కున్న వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టుకునే అధికారం నీకు రాజ్యాంగం ఇచ్చింది, చట్టాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని నీ చేతిలోకి తీసుకొని అధికారం మదంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు డబ్బు సంపాదించిన మదంతో మళ్ళీ దేశ చరిత్రలో ఒక ప్రఖ్యాతమైన స్థలం ఉన్న ప్రఖ్యాతమైన ప్రఖ్యాతి ఉన్న కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రికి చెప్పకుండా మా కాంగ్రెస్ నాయకులు అంతా కూడా మీ కుల నాయకులు అంతా చూస్తామని చెప్పి భౌతిక దాడులు చేస్తామని చెప్పి ఈ విధంగా తీవ్రంగా హెచ్చరించడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలోని దేశంలోని ఈ ప్రాంతంలోని వెలమ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోభావాలు చాలా దెబ్బతిన్నవి, భయ ఆందోళనతో గురవుతున్నారు వాళ్ళు. ఈ విషయంలో మేము చట్ట ప్రకారం కూడా ఆయన పైన చర్య తీసుకోబోతున్నాం. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ పిలిపించాం. ఇప్పుడు గోదావరిలో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మేము ఆయన కేసు బుక్ చేయడం జరుగుతుంది. తన అన్కండిషనల్ అపాలజీ చెప్పేంత వరకు కూడా తనను వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూడా అతన్ని ఎట్టి పరిస్థితి మేము వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ప్రజలందరి సమక్షంలో తెలియజేస్తాం.
రామకుండం నియోజకవర్గ ప్రజలపై సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని, రామకుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జీఎం కాలనీ హనుమాన్ ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మనల్ని ఠాగూర్ పాల్గొని 10,116 రూపాయలు పుస్తెమట్టెలు, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెడితే ఇక కాదు పూజ ముందుకు వెళ్ళదు. మనకు ప్రదేశం లోపల ఎందుకంటే ఉత్తరానికి పెట్టుకోవాలి, తూర్పుగా పెట్టుకోవాలని అంటే వినాయకుడు సంహరించినప్పుడు దక్షిణ వైపు తలకాయ పెట్టేసి ఆ దక్షిణ వైపు పడుకోము. కాబట్టి వాళ్ళు అట్లా అడుగులలో పడి వెళ్తుంటే ఒక సమయంలో ఒక ఏనుగు దక్షిణ వైపు పడుకొని ఉంటుంది. అయితే ఆ ఒక శిరస్సును సంహరించేసి ఆ ఏనుగు యొక్క శిరస్సును సంహరించి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆయనకు అమర్చడం జరుగుతుంది. ఆయనకు అమర్చడానికి ఏమవుతుంది, వినాయకుడు అందరూ చూసి హేళన చేస్తాడు. మనిషి ఏమో కింది చిన్న పిల్లోడు, పైన ఏమో ఏనుగు ఆకారంతో ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ఇలా వికటహాసం చేస్తున్న చంద్రుడు పై ఆగ్రహం వస్తుంది. చంద్రుడు పై ఆగ్రహం వచ్చి ఏం చేస్తాడు, శపిస్తాడు. చంద్రుడిని శపించే వరకు ఏమవుతుంది, మనకు సూర్యచంద్రుడు లేకపోతే రోజు నడుస్తుందా, నడవదు. కాబట్టి ఆ చంద్రుడిపై శాప విమోచన చేయాలని చెప్పేసి అందరూ మళ్ళీ దేవతలందరూ పోయి పరమేశ్వరుని పూజిస్తే, సరే ఏ రోజు అయితే వినాయక చవితి వస్తుందో ఆ రోజు అతని పూజ చేసుకొని అతని అక్షింతలు శిరస్సుపై జరుగుతున్నట్లయితే నీలాప నిందలు తొలగిపోతాయని చెప్పేయడం జరుగుతుంది. ఆ శాప విమోచన అట్లా కలుగుతుంది. అలాంటి సమయంలో గోపాలకృష్ణుడు ఏం చేస్తాడు, వినాయక చవితి రోజు గోవు యొక్క పాలు విప్పుతుంటాడు. గోవు ఒక పాలు విప్పుతున్నప్పుడు ఆ గోపాలలో ఈ యొక్క చంద్రబింబం కనబడుతుంది. చంద్రబింబం కనబడుతున్న కృష్ణ పరమాత్ముడు అంతటి వాటిని నీలాప నిందలు పడతాయి. చమత్తకమని అపహరించుకోపోయిందని చెప్పేసి ఆయన పైన నీలాప నిందలు పడితే ఆయన భగవంతుడు కాబట్టి వెళ్ళి ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ చమత్త మణిని తీసుకొని రావడం జరిగింది. మానవులు మనం ఏం చేయగలుగుతాం, మనపై నీలాప నిందలు పడ్డాయి అనుకో, దాన్ని మాపుకోవడం మీకు జీవితాంతం సరిపోదు మన జీవితతరం అంతా. కాబట్టి వినాయకుడి పూజ మొదట మనము వినాయక పూజ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు అయ్యవారు విజయేంద్రుడు, ఆయనకి దుబ్బకాళ్ళు మనము కడగాలి. ఎందుకంటే బయట నుంచి వచ్చారు కాబట్టి మనం దుబ్బకాలు కడుగుతాం. కాబట్టి ఇప్పుడు అమ్మాయి తరపున వారు మేడం గారు మీరు స్వామివారి పాదాలు కడగాలి. ధర్మ ఉద్యోగ వ్యాపారే రాజకీయ దినదిన అభివృద్ధి ద్వారా సకల కామరే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య
एवं पवित्रो वा समास्थायतोऽपि वा यस्मरे पुण्डरीकाक्षं समाध्याभ्यन्तरं वा गणपतिं भवामहे कविं पुष्पस्तम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाय शृण्वन्नोतमस्येदसादनं गौरीमाय पदेशापदे गणपते भूजे सहस्राक्षराभवेद्यो गौरैरगणपतिं समाहनं सशक्तिपत्निपुत्रपरिवारसमेतं हरिद्रबिम्बेन गौरी मावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव सुखो भव सुप्रसन्नो भव स्थिरासनं भव ज्ञानं भूतगणाधिदेवगणपतिर्माविघ्नेश्वरपादपङ्कजम् आत्मं समर्पयामि आकाय सरस्वती इन्द्रादेव पूजये वरदानेन स्वस्ते सुमङ्गलेयं मधुरवागं समे भविष्य संविवरेणः परिमलपत्र पुष्पांजलिं समर्पयामि। ओम सुमुखाय नमः। ओम सुमुखाय नमः। ओराय नमः। ओम जगन्नाथाय नमः। ओम लंबोदराय परिवारं शुद्धात्मनेयं समर्पयामि। नैवेद्यं विल्पण्डे ओम भूर्भुवस्वः ध्रुवा गंगा सिंधु ओम ध्रुवराजावरणं ध्रुवंगास्पृष्टायतां ध्रुवस्फु सूर्याधीन अत्यन्तानुकूल्यता फलसिद्ध्यस्तु। కన్యాదానం ఉంటుంది. కన్యాదాన సమయే గోదానాలు ఉంటాయి. కాబట్టి మనం కట్నం ఇచ్చుకోవాలి. కాబట్టి మనం కట్నం ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. అనంత పుణ్య ఫలక శాంతి ప్రయత్నమే. మనాలి ఠాకూర్ గారు అమ్మవారికి సమర్పించినటువంటి పుస్తమెట్టలు. ఇది మొదటిసారి కళ్యాణం జరిపించినప్పుడు కూలర్లు మనకి ఇక్కడ రాజయ్య గారు ఇప్పుడు కళ్యాణం కోసం ఇప్పుడు చూడండి. ఓం అందరు నమస్కారం చేసుకోండి అమ్మా. మంగళసూత్రాన్ని అందరు నమస్కారం చేసుకోండి. మాంగళ్యం తంతునా సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త రంగరంగ వైభవంగా మన ఈ దేవాలయంలో అమ్మవారు ఒక కళ్యాణము వల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి అసలు చరిత్రలో మూడు అని ఇప్పుడే అయ్యగారు చెప్తా ఉన్నాడు. ఇది థర్డ్ గుడి అని. మేమొకటి మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చీర్యాలలో తెలంగాణలో అక్కడ కూడా ఒక వల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం పోయినసారి కూడా నా చేతులు అందరి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మక్కన్ సింగ్ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మక్కన్ సింగ్ కుటుంబం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 24 గంటలు ఈ ఊరికి ఆయన పుట్టినందుకు రుణం తీర్చుకోవాలని ఒక కంకణంతో ముందుకెళ్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. సంవత్సరం గడవక ముందే ఇక్కడ ఫ్యాక్టరీలు, రోడ్లు, మార్కెట్ ని మొత్తము దాని అన్ని ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా రామగుండంని చరిత్రలో నించునే గలగాలన్న ఒక తపనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మన రామగుండం ఒకప్పుడు ఉండే అదే సేమ్ పునర్వైభవం దేవాలి. ఇక్కడ గుడ్లు గాని, స్కూళ్లు గాని, ఆడోళ్ళకి ఉద్యోగాలు గాని, మగపిల్లలకు ఉద్యోగాలు గాని ప్రతి ఒక్కటి ఆయన మాట ఇచ్చినట్టు ఆయన చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ కుటుంబంని వేడుకుంటున్నా, మీరు మీ అన్న బాగుండాలి, మీ అన్నకి ఆరోగ్యము ఐశ్వర్యముతో పాటు స్ట్రెంత్ తో పాటు ఇస్తే ఏది ఇచ్చినా అది మీకే, మీ గురించే
ఆయన మీకు పని చేస్తాకే ఈ రోజు కూడా చాలా కష్టం పడుకుంటా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన పని చేస్తాడు. ఆయనతో పాటు ఆయనను చూసుకుంటా నేను ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటా నేను ఒక దిక్కు ఆయన ఒక దిక్కు. ఇప్పుడు కూడా ఎలక్షన్ లాగానే పనిచేస్తా ఉన్నామని మీ అందరు కూడా గమనిస్తున్నారని నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకోండి, ఏ RFCL తీసుకోండి, ఏది తీసుకున్నా న్యాయబద్ధంగా పాటెల్ కంపెనీకి వెళ్ళి మీకు చెప్పిండు బీహార్ వాళ్ళని బయటకు తరుముతా, ఇక్కడ వాళ్ళని ఎక్కిస్తా. ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రామిస్ ని ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవుడు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ కూడా మళ్ళొకసారి మీ అన్నకి గురించి ప్రార్థించి మీ అన్నకి మీ అందరి కుటుంబాలు సస్యశ్యామలం సంతోషంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తేమ పేరుతో జాప్యం చేయకుండా మొత్తం ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంతర్గాం, గోలివాడ వడ్ల కేంద్రాలను సందర్శించారు. సందర్భంగా మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ వారం రోజుల పాటు ఆరబెట్టిన వరిధాన్యం అకాల వర్షాల వలన తడుస్తుందని, వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రతిరోజు రైతులు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారని, కానీ ప్రభుత్వం తేమ శాతం పేరుతో జాప్యం చేస్తుందన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అన్ని రకాల పంటలకు మద్దతు ధరను అన్ని రకాల పంటలకు మద్దతు ధరను దొడ్డు వాట్లకు 500 బోనస్ ను దొడ్డు వాట్లకు 500 బోనస్ ను తడి వడ్లను ఈ పంట కోసిన తర్వాత ఈ వడ్లను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో వడ్ల కేంద్రంలో వారాల తరబడి ఇక్కడ ఉండడం చేత ఈ వర్షం మబ్బులకు ఎప్పుడు ఎలాంటి తుఫాను వల్ల ఎలాంటి వర్షం వస్తుందో తెలియని పరిస్థితి, వడ్లు మొత్తం నీటిపాలు అయి బురద పాలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారి నిబంధనలు పక్కకు పెట్టి ఈ మాయిశ్చరైజ్ తేమ శాతాన్ని చూడకుండా ఆ వెంటనే ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతాన్ని చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినట్టయితేనే ఈ యొక్క రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు. లేకపోతే రైతులు ఈ యొక్క 6 గాలము ఎకరాన 30,000 ఖర్చు పెట్టి ఈ యొక్క 4 నెలల నుంచి ఎదురు చూసినటువంటి పంట మొత్తం నాశనమై మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మాయిశ్చరైజ్ శాతం చూడకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క వడ్లని విభజించి పాలసీ ఉండకుండా సన్న వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలని, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపునిస్తుంది. అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం, లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది, వడ్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని 24 గంటలు వాళ్ళు కళ్ళు కాయలుగా ఎదురు చూడడం జరుగుతున్నది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మాయిశ్చరైజ్ శాతం చూడకుండా తక్షణమే ఈ యొక్క వెంటనే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఈ ఆరబెట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క వర్షంలో తడిసి నాశనం చేసుకోకముందే వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని, 500 బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.